వరంగల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడన గణనాథుడు కొలువుదీరారు. తొలిసారి వరంగల్లో 40 అడుగుల బడా వినాయకుడిని ప్రతిష్ఠింపజేశారు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వరంగల్లో వినాయక చవితి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో అందిస్తారు. శ్రీధర్. గుడ్ ఈవినింగ్ కార్తీక్. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణపతి వినాయకులకు సంబంధించిన విగ్రహాలు ప్రతిష్ఠ జరిగింది. గణపతి పంపే మోరియా అంటూ దాదాపు బాణసంచాలు కాల్స్తూ డప్పు వాయిద్యాలతోటి గణపతిని తీసుకొచ్చి ప్రత్యేక పూజల మధ్య విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు వేలాది విగ్రహాలు ఇప్పటికే దాదాపు విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వరంగల్లో ఈసారి మాత్రం 40 అడుగుల విగ్రహం మట్టి విగ్రహాన్ని కూడా ఒక భక్తుడు కావాలని కేవలం పర్యావరణ పరిరక్షణ కోసం అందరికీ ఒక స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో దాదాపు 25 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టేసి ఒక మట్టి విగ్రహాన్ని కూడా ఇక్కడ నిర్వహించారు. చూడొచ్చు, మనం వరంగల్లోని ఎల్లం బజార్లో ఉన్నాం. సంజయ్ అనే ఒక భక్తుడు ఈ విధంగా వరంగల్ ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఎందుకంటే పర్యావరణాన్ని ప్రకృతిని రక్షించాలనే ఉద్దేశంతో అతిపెద్ద విగ్రహం చేయించాడు. ఒరిస్సా నుంచి 8 మంది శిల్పులతో పాటు 20 మంది కార్మికులు ఒక నెల రోజుల పాటు ఈ విగ్రహాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు వందలాది మంది వరంగల్ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దాదాపు వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా చాలా మంది ఇక్కడికి భక్తులు వచ్చి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. చాలా మంది భక్తులు క్యూ లైన్స్ కూడా కట్టి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం వరంగల్ కాబట్టి వరంగల్లో కూడా మట్టి విగ్రహాల పట్ల ఒక అవగాహన కల్పించాలి. గత కొన్నేళ్ళుగా కూడా మట్టి విగ్రహాల కోసం చాలామంది కార్పొరేట్ సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు కూడా కొన్ని మట్టి విగ్రహాలు ఇస్తున్నారు. కానీ ఈ విధంగా 40 అడుగుల మట్టి విగ్రహాన్ని కూడా చేపించి వరంగల్లో ఒక గొప్ప వినాయక విగ్రహాన్ని పెట్టాలని భావించారు. చెప్పండి సంజయ్ గారు, అంటే మీ స్ఫూర్తి ఏంటి? ఎందుకు ఇంత పెద్ద విగ్రహం చేశారు? భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ మన వరంగల్ జిల్లా. అన్ని జిల్లా అంటే ప్రతిసారి హైదరాబాదునే మన ఖైరతాబాద్ వినాయకుడు అని చెప్పుకుంటారు. అలాంటి తెలంగాణలో రెండో క్యాపిటల్ అయిన వరంగల్ జిల్లాలో పర్యావరణాన్ని ఫస్ట్ కాపాడేందుకు అందరూ 5 ఫీట్లు 10 ఫీట్ల మట్టి వినాయకుడే అనుకుంటారు. అలా కాకుండా 40 ఫీట్ల మట్టి వినాయకుడు కూడా చేయొచ్చు, మట్టి వినాయకునితో ఇంత అది ప్రతిమ తీర్చిదిద్దచ్చు అనే సంకల్పంతో ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్క మండపాలలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బంద్ చేసి ప్రతి ఒక్క భక్తుడు మట్టి వినాయకులనే పెట్టాలనే ఒక సంకల్పంతో ఈ వినాయకుడిని మేము పెట్టాము. దాదాపు ఎన్ని రోజులు పట్టింది? ఎంతమంది చేశారు? దాదాపు ఒక 40 నుంచి 45 రోజులు ఒక 50 మంది వర్కర్లతోటి ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఒరిస్సా నుంచి 8 మంది శిల్పీలు వచ్చారు ఈ విగ్రహం కోసం. దాదాపు ఈ షెడ్ కూడా మొత్తం ఐరన్ షెడ్, వర్షం పడ్డా ఏం ప్రాబ్లం లేకుండా దీన్ని ఢిల్లీ వాళ్ళు, మనం హైదరాబాదు వాస్తవులు దీన్ని వేసారు షెడ్డు. ముఖ్యంగా మాకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ దానివల్ల దీనికి అభిషేకాలు మన వేద పండితులతోటి నిత్యం హోమము, మన అభిషేకాలు కూడా జరుగుతాయి. లాస్ట్ రోజు నిమజ్జనం కూడా ఇదే రోజు ఇక్కడే ఫౌంటైన్ కట్టి పైనుంచి పాలాభిషేకంతో స్వామివారికి ఇక్కడనే కరిగించే విధంగా ప్రయత్నిస్తున్నాము. ఇది అంటే ఈసారి ఈ 40 అడుగుల విగ్రహాన్ని కూడా ఎక్కడికి తీసుకెళ్లాలంటే కూడా ట్రాఫిక్ పరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే పాలాభిషేకం చేస్తూ దాన్ని కరిగించే విధంగా చేస్తామని కూడా చెప్తున్నారు. చెప్పమ్మా, ఇటువంటి విగ్రహం చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాకు చాలా సంతోషంగా ఉందండి. మొదట అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వరంగల్ అంటే, ఓరగల్లు అంటే కాకతీయులు ఏలిన రాజ్యాన్ని ఓరగల్లు అంటారు. అది ప్రత్యేకంగా మళ్ళీ 40 ఫీట్ల వినాయకుడిని పెట్టడం ఇదే ఫస్ట్ సారి. సో ఇది ఒక గణపతి, సంకల్ప గణపతి. ఇక్కడ ఏది కోరుకున్నా ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అది వచ్చే వినాయక చవితి వరకు వచ్చిన భక్తులందరూ వాళ్ళంతటా వాళ్ళే చెప్తుంటారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మట్టి వినాయకుని విగ్రహాన్ని దాదాపు 40 రోజులు కష్టపడి ఇంత పెద్ద విగ్రహం చేశారు. దీనికి దేని స్ఫూర్తిని? ఇది పర్యావరణ సంరక్షణని అదుపులో అంటే ఆధ్వర్యంలో. సో దీన్ని మొత్తము కేవలం రాగడ మట్టి గడ్డితో తయారు చేసిన గణపతి. అదే మనం ఖైరతాబాద్ గణపతిని చూసుకుంటే దాంట్లో ఐరన్ కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ అన్నీ ఇంక్లూడ్ చేస్తారు. అందుకే ఆ గణపతిని ఊరేగింపు కానీ తీసుకెళ్తారు. ఇక్కడ గణపతి ఏంటంటే మట్టి గడ్డితో తయారు చేశారు కాబట్టి అది ముందుకు జరపలేము కాబట్టి ఇక్కడ స్థాపించిన దగ్గరనే
అదేంటి నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న ఒక వినాయకునికి ఏర్పాటు సంబంధించిందంటే ఇది పూర్తిగా మట్టితో చేసింది కాబట్టి నిమజ్జనం రోజు కూడా ఇక్కడే పాలాభిషేకం చేస్తూ దాన్ని కరిగించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ట్రాఫిక్ పరమైన ఎటువంటి సమస్య ఉండదని చెప్పచ్చు. చూడొచ్చు చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. దాదాపు గతంలో ఎప్పుడు కూడా 40 ఫీట్ల అడుగు ఒక మట్టి విగ్రహాన్ని వరంగల్ ప్రజలు చూడలేదు కాబట్టి చాలా తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం కార్తీక్ వరంగల్లో అంటే ఒక ఏదైతే కమిటీలు కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విద్యుత్ సరఫరాకు సంబంధించి విద్యుత్ కూడా ఎటువంటి బిల్లు లేకుండా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కూడా మండపాలు చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాయి. మొత్తానికి ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా దాదాపు 100 విగ్రహాలు ఇప్పటికే ఏర్పడ్డాయి కాబట్టి భక్తులు కూడా 9 రోజుల పాటు అత్యంత భక్తితో పూజలు చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్లో మాత్రం ఎటువంటి సమస్య లేకుండా గణపతి ఏదైతే వినాయకుడు మొత్తం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. రైట్ శ్రీధర్.